బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బస్ యాత్ర షెడ్యూల్ ను ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ నెల 26 లేదా 27న బస్ యాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం 21 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. మొదటి విడతలో బస్సు యాత్ర, మలి విడతలో ప్రచార సభల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ యోచన చేస్తున్నారు. ఇక 26 లేదా 27 ప్రారంభం కాబోతున్న వైసీపీ బస్సు యాత్రకు సంబంధించి ప్రస్తుతం తాడేపల్లిలోని వైసీపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీనివాస్, చెప్పండి, బస్సు యాత్రకి సంబంధించి అదేవిధంగా తర్వాత నిర్వహించబోయే సభలకు సంబంధించి జగన్ సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అమని ఇప్పటికే మధ్యాహ్నం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 20 రోజులు పర్యటనకి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ని ఖరారు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 20 రోజులకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఒకేసారి కవర్ చేసే విధంగా కూడా ఈ సభలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ప్రచారంలో మొదటి విడతగా కూడా ఉంటుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అంటే ఏప్రిల్ ఈ నెల 27 నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 20వ తారీఖు లోపు దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తారని చెప్పని కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరో పక్క నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పూర్తి స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం అవడం జరిగింది. అయితే ఈ భేటీలో పూర్తి స్థాయిలో రానున్న అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన ఎలా చేసుకోవాలి ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో సీనియర్ నేతలైనటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి నేతలతో కూడా కలిసి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా పూర్తిగా రాష్ట్రంలో అంటే మొత్తం అంటే జిల్లాల వారీగా అంటే ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్క పార్లమెంట్ 3-4 పార్లమెంట్లు కలిసి ఏర్పాటు చేసినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లతో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు, అనుకూలంగా లేని పరిస్థితులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎందుకు మైనస్లో ఉన్నవి ఏంటనే తెలుసుకునేటువంటి అంశాలని ఇప్పటికే సర్వేల ద్వారా ఇంటర్నల్ సర్వేల ద్వారా అభ్యర్థుల మార్పులు చేర్పుల ద్వారా జరిగినటువంటి పరిణామాలు వీటన్నింటినీ కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా 50 రోజుల పైనే ఎన్నికలకి సంబంధించినటువంటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి 50 రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఎక్కడైతే మైనస్ లో ఉందో అక్కడ బలపడడానికి కావాల్సినటువంటి అంశాలను ఏంటి అనే దాని మీద పరిశీలించాలని చెప్పని మరొకసారి నేతలకు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బస్సు యాత్రకి సంబంధించినటువంటి ఏదైతే ఈ బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా బస్సు యాత్ర ద్వారా రూట్ మ్యాప్లు, అదేవిధంగా రోడ్ షోలు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించాలని చెప్తుంది. అయితే మధ్యాహ్నం 26, 27 తేదీల్లో ఒక 30 రోజుల పాటు బస్సు యాత్ర ఉంటుందని చెప్పని నేతలు చెప్పారు. కానీ అది మరొక షెడ్యూల్ని ఒక 2 రోజుల్లో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే షెడ్యూల్ని ప్రకటించే లోపు షెడ్యూల్ని ప్రకటించడానికి కావాల్సినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కంటే సీఎంఓ అధికారులతో పాటు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ పార్లమెంటరీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, ఈ కోఆర్డినేటర్లతో కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి సమావేశం కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. కొనసాగిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నికలకి 2024 ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఏంటనేది రీజనల్ కోఆర్డినేటర్లు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దామిని అంటే ఇక్కడ చూసుకుంటే మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర చేస్తున్నట్టుగా కూడా ఆల్రెడీ తెలుస్తోంది. మరి దీని తర్వాత సభలు కూడా ఉంటాయి అంటున్నారు. వాటికి సంబంధించి ఏమైనా షెడ్యూల్ ఉందా? అది 2 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 సభలు నిర్వహించడం జరిగింది. 4 ప్రాంతాల్లో కూడా 4 సభల్ని పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడమే కాకుండా ఆ సభలో సక్సెస్ అయ్యే విధంగా కూడా వైసీపీ పెద్ద ప్రణాళికని సిద్ధం చేసుకుని ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి మేమంతా సిద్ధం అని చెప్పని బస్సు యాత్ర ఏదైతే ఉందో దాని ద్వారా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సమయాన్ని తక్కువగా ఉండడంతో పాటు 175 నియోజకవర్గాల్లో అన్ని
175 నియోజకవర్గాలను ఒకేసారి కవర్ చేయాలంటే అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని పూర్తి స్థాయిలో అంటే అన్ని నియోజకవర్గాలు తిరగకుండా ఎలాంటి నెల రోజుల్లో తిరిగేటువంటి ఎలా అంటి షెడ్యూల్ ప్రణాళికతో పాటు ముందుకెళ్తామని చెప్పిన దానికోసం మొత్తం షెడ్యూల్ను రెడీ చేస్తున్నట్టు తెలిసింది. అయితే అది 2 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇందాడ నేతలు మాట్లాడుతూ కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటిస్తాము, సీఎం సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వైసీపీ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తిరుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం పేరట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకమైనటువంటి సభలను కూడా ఏర్పాటు చేశారు. మరొకసారి బస్సు యాత్రతో కూడా ప్రజలు ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ప్రజలను అడిగి తెలుసుకోవడం కూడా ప్రజలతో మమేకమయ్యేటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకునేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే అభ్యర్థుల ప్రకటన కూడా ఎన్నికల నోటిఫికేషన్ రోజున అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎక్కడైతే ఆ గ్రాఫ్ లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ప్రజలతో వ్యతిరేకత ఎదుర్కొన్న అభ్యర్థులను కూడా తీసి పక్కన పెడతామని చెప్పారు. ఆ విధంగానే కూడా ప్రణాళిక వెళ్ళింది. కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.